దూత మీడియా, పవర్ ఆఫ్ న్యూస్. సెప్టెంబర్ 7 రాత్రి ఆకాశంలో ఒక అద్భుత దృశ్యం ఆవిష్కృతం కానుంది. రాత్రి 9:58 చంద్రగ్రహణం ప్రారంభమవుతుంది. రాత్రి 11:42 చేరుకోగానే చంద్రుడు పూర్తిగా కనబడకుండా సంపూర్ణ గ్రహణ దశలోకి ప్రవేశిస్తాడు. ఆ దశ దాదాపు 2 గంటల పాటు కొనసాగి తెల్లవారుజామున 1:26 చంద్రుడు మళ్లీ తన ప్రకాశాన్ని పొందుతాడు. మొత్తం మీద ఈ సంపూర్ణ చంద్రగ్రహణం 3:28 పాటు కొనసాగుతుంది. అయితే ఈసారి ప్రత్యేకత ఏమిటంటే గ్రహణం భారతదేశంలో పూర్తిగా కనిపించనుంది. అందువల్లే సూతక కాలం వర్తిస్తుంది. భాద్రపద పౌర్ణమి రోజున సంభవిస్తున్న ఈ గ్రహణాన్ని ఢిల్లీ, ముంబై, కలకత్తా, చెన్నై, లక్నో, బెంగళూరు, గోవా వంటి పలు నగరాల్లో ప్రజలు ప్రత్యక్షంగా వీక్షించగలరు. అంటే దేశమంతటా ఆకాశం వైపు చూసే క్షణం ఇదన్నమాట. మన పూర్వీకులు చంద్రగ్రహణాన్ని కేవలం ఖగోళ సంఘటనగా కాకుండా ఆధ్యాత్మిక శక్తులు ప్రభావితం చేసే సమయంగా పరిగణించారు. అందుకే ఈ సమయంలో పూజలు చేయటం, ధ్యానం చేయటం, మంత్రాలను జపించటం చాలా శ్రేయస్కరంగా భావిస్తారు. ముఖ్యంగా రాహుకేతు మంత్రాలు ప్రతికూల ప్రభావాలను తగ్గిస్తాయని బాగా నమ్ముతారు. ఆర్థిక ఇబ్బందులు లేదా శత్రు సమస్యలు ఎదుర్కొంటున్న వారు హనుమంతుణ్ణి ఆరాధించి హనుమాన్ చాలీసాను పఠిస్తే శుభ ఫలితాలు కలుగుతాయని అంటారు. విష్ణు సహస్రనామం, దుర్గా చాలీసా, గజేంద్ర మోక్షం, శ్రీరామ రక్షా స్తోత్రం వంటి శ్లోకాల పఠనం కూడా ప్రత్యేక మంగళప్రద ఫలితాలను ఇస్తుంది. గ్రహణం ముగిసిన వెంటనే పవిత్ర స్నానం చేయటం అవసరం. అలాగే నల్ల నువ్వులు, నల్ల బట్టలు దానం చేయటం పుణ్యప్రదమని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. సూతక కాలానికి ముందు వండిన ఆహారంపై తులసీ దళాలు లేదా దర్భ ఉంచితే ఆహారం పాడవకుండా ఉంటుంది. అందుకే ఈ సెప్టెంబర్ 7 రాత్రి జరిగే చంద్రగ్రహణం కేవలం ఒక ఖగోళ సంఘటన కాదు. అది మన సంప్రదాయం, ఆధ్యాత్మిక విశ్వాసాలను ప్రతిబింబించే పవిత్ర క్షణం కూడా. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దూత మీడియా.